బార్బిక్యూకి గాని, అబ్సల్యూట్ బార్బిక్యూకి గాని వెళ్ళినప్పుడు అక్కడ అసల ఏమేం తినాలి, ఏమేం తినకూడదో క్లియర్ కట్‌గా చెప్తాను చూడండి. ఈ చికెన్ ఐటెమ్సు, ప్రాన్స్ ఐటెమ్స్ ఇవన్నీ మంచిగా తినొచ్చు. ఎందుకంటే ఇవి తిని కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో పైనాపిల్ ఒకటి ఫ్రైడ్ ఇస్తాడు కదా! అదొకటి తిని మళ్ళీ ఇవి తింటూ ఉండాలి. కానీ బేబీ కార్న్ గాని, పానీపూరి గాని ఇవి అస్సలు తినకూడదు. అవి మా వాళ్ళందరికీ ముందు చెప్పాను. అవి తినొద్దురా! అవి తింటే కడుపు నిండిపోయినట్టు ఉంటదని. అయినా కొంతమంది ఇనరు కదా! యేసుకున్నారు వాళ్ళకిష్టం గాబట్టి. సరే వాళ్ళిష్టం వాళ్ళది. కాకపోతే ఎక్కువ తినకూడదయి. ఎక్కువ తింటే మనం కడుపు నిండిపోయినట్టుంటది. నేనైతే చక్కగా ప్రాన్స్, ఫిష్ ఈటిల మీదే ఈ పిజ్జాలు, ఈ శనగపిండి ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో బన్నులు, పానీపూరీలు, ఈ పాస్తాలు ఇవన్నీ అసలు మన వల్ల కాదు. చక్కగా మటన్ ముర్గ్ సూపు, హలీము విత్ సలాడ్, చికెన్ సలాడ్ ఇవి 2, 3 సార్లు లాగిచ్చాను నేనైతే. అదే మనకి బాగా కలిసొస్తది. మధ్యలో ఒకసారి అంతా ఒక ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇలా పెరుగన్నం యేసుకొని తిన్నామనుకోండి, అది ఏంటంటే ఆయిల్ పదార్థాలని దీన్ని వేరు చేసి సెకండ్ హాఫ్‌కి ఇది ఇంటర్వెల్ టైప్ మాట. చక్కగా ఇలా పెరుగన్నం, స్వీట్ యేసుకుంటే సెకండ్ రౌండ్ మళ్ళీ తినొచ్చు. ఇది చాలా మందికి తెలీదు. అలాగే సెకండ్ ఇంటర్వెల్‌లో ఇలాగ ఫ్రూట్స్ అయి తింటూ కర్డ్ రైస్ తినాలి. అలా తిన్నాం. వాళ్ళందరికీ అదే చెప్పా. కాకపోతే వాళ్ళందరూ బిర్యానీ, బటర్ నాన్ ఇవన్నీ టైమ్ వేస్ట్ చేయకూడదు. ఆ బటర్ నాన్ దగ్గర అస్సలు తినకూడదు. అది తింటే ఇంకా మిగిలినవేవి తినలేరు. ఈ ఐస్ క్రీమ్సు ఇవన్నీ ఓకే. మధ్య మధ్యలో కొంచెం టచింగ్‌లా చేయొచ్చు. ఇక్కడైతే పాన్ ఐస్ క్రీమ్ అనేది చాలా బావుంది. స్పెషల్ ఐటెమ్ అంట. అదైతే వేశాం. మళ్ళీ పెరుగన్నం తిన్నా. సెకండ్ రౌండ్ కోసం. లాస్ట్‌లో ఇంకా తినలేకపోతే నాకు ఒక తెలుసు ఏంటంటే, ఇలా ఆయిల్ రాసుకున్నామనుకోండి తలకి, కొబ్బరి నూనె రాసుకుంటే ఇంకా ఎక్కువ తింటాం. ఆ చిట్కా ఆళ్ళందరికీ చెప్పడంతో ఎక్కువైతే లాగించారు అలాగా. మొత్తానికి సాటిస్ఫై అయ్యారు నేను చెప్పిన దానికి.